చూస్తున్నాం. హైదరాబాద్ లోని మీర్పేట్లో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. బాలుడు మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటి నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మలక్పేట్ రైల్వే స్టేషన్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్లో బాలుడిని గుర్తించారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులకు తిరుపతి నుంచి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి తిరుపతిలో ఉన్నాడంటూ చిన్నారితో మాట్లాడించారు. వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతా తిరుపతికి బయలుదేరారు. ఈ నెల 4న ఇంటి నుంచి ట్యూషన్ కని బయటికి వెళ్లాడు బాలుడు మహేందర్ రెడ్డి. నేరుగా మలక్పేట రైల్వే స్టేషన్ కు వెళ్లి టికెట్ తీసుకుని తిరుపతి ట్రైన్ ఎక్కేశాడు. మహేందర్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుని ఆచూకీ కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తిరుపతిలో ఉన్నారనే సమాచారం మేరకు అక్కడి పోలీసులను కాంటాక్ట్ చేశారు. నంబర్ ఇస్తాను. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. మరోవైపు తిరుపతిలో బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో తల్లిదండ్రులు బంధువుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు తిరుపతి వెళ్లిన బాలుడు తిరుమల వెంకన్న దర్శనం కూడా చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు తల్లిదండ్రులకు తిరుపతి పోలీసుల ద్వారా చేసిన వీడియో కాల్లో బాలుడు తెలిపాడు. సరే సరే, వినోద్ మామ వస్తాడు, మన మహేష్ మామ వస్తున్నాడు. నంబర్ ఇస్తాను. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మీకు ఎప్పుడు తెలిసింది బాబు దొరికిందని చెప్పి? బాబు దొరికిందని మార్నింగ్ 6:30కి తెలిసింది. ఎవరు చెప్పారు ఫోన్ చేసి? బాబు వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే దొరికిన అతను ఫోన్ చేసిండు. బాబు ఉన్న అతను మాట్లాడారా మీరు బాబుతోటి? బాబుతో మాట్లాడినా మార్నింగ్, మమ్మీ నేను ఇక్కడ ఉన్నా, మమ్మీ సేఫ్గానే ఉన్నాను ఫోన్ చేసిండు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మొత్తానికి హైదరాబాద్ లోని మీర్పేట్లో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో కనిపించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ కి ఏ విధంగా అందించారు దామోదర్? ప్రసన్న మధుసూదన్ రెడ్డి మీర్పేటలో 8వ తరగతి చదువుతున్న మధుసూదన్ రెడ్డి 4వ తేదీ అక్కడ మిస్ అయ్యాడు. అక్కడ నుంచి రైలులో తిరుపతికి వచ్చి తిరుమలకు వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తుండగా అక్కడ ఒక అతను గుర్తించి బయటికి తిరుపతి వరకు తీసుకొచ్చి స్టేషన్లో అప్పగించి వెళ్ళినట్లు సమాచారం. అతను ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి తెలియజేశారు. దీంతో వారు వేరే వ్యక్తికి అప్పగించమని చెప్పారు. మొత్తం మీద అయితే కథ సుఖాంతమైంది. ఏదైతే ఈ అబ్బాయి మధుసూదన్ రెడ్డి ఇక్కడ నుంచి మహేందర్ రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి, కవిత వీరు. మధుసూదన్ రెడ్డి ఒక స్వీట్ షాప్లో హయత్ నగర్లో పనిచేస్తున్నాడు. మొత్తం మీద ఈ అబ్బాయి ఇక్కడికి రావడం ఒకటోసారి కాదు, చాలాసార్లు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాడంటూ అతను పోలీసులకు చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం మీద మనం చూడవచ్చు, ఏదైతే అబ్బాయి ఈ విషయాలను పోలీసులు ఎక్స్క్లూజివ్గా అందించడాన్ని, పోలీసులకు సమాచారం ఇవ్వడాన్ని ఎక్స్క్లూజివ్గా మనం చూపించాము. దీంతోపాటు అతను తల్లితో కూడా ఇక్కడ నుంచి వీడియో కాల్లో మాట్లాడిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే 4వ తేదీ నుంచి తెలంగాణ పోలీసులు తీవ్ర స్థాయిలో గాలిస్తున్నారు. ఎట్టకేలకి ఇక్కడ తిరుమలలో అబ్బాయి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇక్కడ కనిపించాడు. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు అబ్బాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సార్, అబ్బాయి విషయంలో ఎలా తెలిసింది సార్? లైవ్ మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం పూర్తిగా వచ్చింది. దాని తర్వాత నేరుగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా అటు హైదరాబాద్ నుంచి బయలుదేరారు, మరికొందరు కర్నూలు నుంచి వాళ్ళ మేనమామతో పాటు మరో వ్యక్తి బయలుదేరి ఆ అబ్బాయిని మరికొంతసేపట్లో పోలీసులకు అప్పగించే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మహేందర్ రెడ్డి
మహిదర్ రెడ్డి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అదేవిధంగా యాక్టివ్గా ఉన్నాడు అబ్బాయి. మొత్తం తన ఇంటి అడ్రస్తో పాటు సమాచారాన్ని పూర్తిగా పోలీసులకు తెలియజేస్తున్నాడంటే పూర్తిగా పక్కాగా ఫోన్ నెంబర్లతో పాటు అన్ని విషయాలు తెలియజేశాడు. కావాలని శ్రీవారి దర్శనానికి రావడం కోసమే అబ్బాయి వచ్చాడని తెలుస్తున్నాడు. అనుమానాస్పదంగా ఏదైతే శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకున్నాడో ఆ తర్వాత అక్కడ అబ్బాయి అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఒక వ్యక్తి ఆ అబ్బాయిని విషయాలు తెలుసుకుని పూర్తి స్థాయిలో వారి తల్లిదండ్రులకు తన ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆ తర్వాత కిందికి వచ్చి వారికి సమీప బంధువులకు అప్పగించిన తర్వాత వారు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. మరికొంతసేపట్లో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారి తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో అప్పగించనున్న వారి తల్లిదండ్రులకు కానీ వారి బంధువులకు అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈ మరోవైపు ఏదైతే మహిదర్ రెడ్డి మిస్సింగ్ కథ సుఖాంతరం కావడంతో అటు తల్లిదండ్రులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయింది. ముఖ్యంగా గత 2 రోజులుగా ఈ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో అటు అబ్బాయి ఆచూకీ కోసం 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు తిరుపతిలో ఉన్నాడని సీసీ ఫుటేజ్ ద్వారా ఏదైతే తిరుమల రైల్వే స్టేషన్లో ఆ అబ్బాయి ఎక్కిన రైలు స్టేషన్లోకి వెళ్ళిన సీసీ ఫుటేజ్ ద్వారా అబ్బాయి విషయాలను గ్రహించి పూర్తి స్థాయిలో అబ్బాయి విషయాలను కనుక్కొని ఇటు తిరుపతికి వచ్చాడని గ్రహించి తిరుపతిలో కూడా గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే ఎవరైతే ఒక భక్తుడు ఆ అబ్బాయిని బయటికి వచ్చిన తర్వాత పూర్తి విషయాలు కనుక్కొని సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. సర్తాజ్ దామోదర్ చూసుకుంటే ఆ బాలుడు 4వ తారీఖునైతే ఇక్కడ మిస్ అయినట్లు కూడా మనకు తెలిసింది. దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా 4 బృందాలుగా ఏర్పడి గాలించడం జరిగింది. ఇటు ప్రెసెంట్ ఆ బాలుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడా, అసలు దీనికి సంబంధించి పోలీసులు అతని నుంచి ఎలాంటి విచారణ చేశారు, ఆ బాలుడు ఏం చెప్పాడు దామోదర్? సర్తాజ్ అబ్బాయి కిందికి వచ్చి అదైతే ఒక భక్తుడు పైనుంచి కిందికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించిన పరిస్థితి. ప్రస్తుతం అబ్బాయి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అబ్బాయి నుంచి పూర్తి స్థాయిలో ఆ అబ్బాయి యొక్క సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అదేవిధంగా 2 సార్లు వీడియో కాల్లో మాట్లాడించిన పరిస్థితి. ప్రస్తుతం ఆ అబ్బాయి యొక్క విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవడంతో పాటు అబ్బాయి తల్లిదండ్రులకు ఉదయమే సమాచారం ఇచ్చాడు. వారి సమీప బంధువులు కర్నూలులో ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 5 గంటలు పట్టే అవకాశం ఉంది. వారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ అబ్బాయిని అప్పగించే అవకాశం ఉంది. అంతవరకు ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తి ఏదైతే అబ్బాయి ఎవరైనా మైనర్ బాలులను అయితే హోంలో తరలించే అవకాశం ఉంది. కానీ వారి తల్లిదండ్రులు ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో వారిని నేరుగా వారికి అప్పగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే 4వ తేదీ మిస్సింగ్ అయిన బాలుడు నేరుగా తిరుమలకి ఇటు తిరుపతిలో దిగడం, తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళిపోవడం, స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. అదేవిధంగా లడ్డూ ప్రసాదాన్ని కూడా తీసుకున్నాడు. దాని తర్వాత వేరే భక్తుడు యొక్క సమాచారం మేరకు అతనితో పాటు కిందికి వచ్చాడు. తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఈ చూసుకుంటే పూర్తి స్థాయిలో అబ్బాయి చాలాసార్లు తిరుపతికి వచ్చినట్లు, తిరుపతి తిరుమల యొక్క ప్రాంతాన్ని గురించి పూర్తిగా పరిచయం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అబ్బాయి చాలా యాక్టివ్గానే ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. దీంతోపాటు అతను తన సమాచారాన్ని పోలీసులకు పూర్తి స్థాయిలో అంటే ఏదైతే డోర్ నెంబర్తో సహా తెలియజెప్పాడంటే అబ్బాయి పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉన్నాడు. అదేవిధంగా తిరుమలకు రావాలనే ఇంటెన్షన్తోనే వచ్చాడు, స్వామివారి దర్శనం చేసుకున్నాడని మాత్రం అర్థమవుతుంది. ప్రసన్న దామోదర్ చూసుకుంటే ప్రెసెంట్ బాలుడు ఏదైతే పోలీస్ స్టేషన్లో ఉన్నారో మీరు కూడా అక్కడే ఉన్నారు. సో మీరు ఆ బాలుడితో మాట్లాడారా? మాట్లాడినప్పుడు ఆ బాలుడు మీకు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు? ప్రసన్న అయితే పోలీసులు అబ్బాయితో మాట్లాడించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అభ్యంతరం చెప్పారు. పై అధికారులు వచ్చిన తర్వాతనే మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్పిన నేపథ్యము. మరోవైతే మనం ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడితే తాను స్వామివారి దర్శనం కోసం వచ్చాను, చాలాసార్లు స్వామివారిని ఇప్పటికే దర్శించుకున్నాను, అందువల్ల ఈసారి కూడా రావడం జరిగింది. సుమారు 15 సార్లు పైగా ఇక్కడికి వచ్చినట్లు అబ్బాయి చెప్తున్న మాటల ప్రకారం అర్థమవుతుంది. మొత్తం మీద 8 సంవత్సరాలకి ఇన్నిసార్లు 8వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇన్నిసార్లు వచ్చాడంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు పలుమార్లు ఇక్కడికి స్వామివారి దర్శనంకి రావడం వల్లనే ఆ అబ్బాయికి ఇటు తిరుపతి కానీ తిరుమల పరిసరాలు పరిచయం ఉండడం వల్లే నేరుగా తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళి ఉంటాడని తెలుస్తుంది. ముఖ్యంగా క్యూ లైన్లో 4వ తేదీ వచ్చిన అబ్బాయి 4వ తేదీ సాయంత్రానికి ఇక్కడికి చేరుకున్నాడు. ఉదయం క్యూ లైన్లోకి వెళ్ళి ఉంటాడు. సుమారు క్యూ లైన్లో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుండగా ఈరోజు ఉదయం స్వామివారి దర్శనం నుంచి బయటకు వచ్చింటాడు. అందువల్లనే ఆ అబ్బాయిని అక్కడున్న ఓ భక్తుడు గుర్తించి పూర్తి స్థాయిలో ఇక్కడ వారి తల్లిదండ్రులకు ఫోన్ నెంబర్ ద్వారా తెలియజేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. మొత్తం మీద ఈ ఘటనను చూసుకుంటే పూర్తి స్థాయిలో అబ్బాయికి తిరుమల తిరుపతి వాతావరణం పరిసరాలు పరిచయం ఉండడం వల్లనే ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాడని భావించవచ్చు. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ దామోదర్.
వస్తాడు మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే, వినోద్ మామ వస్తాడు, మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను. సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే, వినోద్ మామ వస్తాడు మన. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎట్టకేలకు మీర్పేటలో అదృశ్యమైన బాలుడు అయితే కనిపించాడు, ఆచూకీ లభించింది. సో దీనికి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు సురేష్? బాలుడు మిస్సింగ్ అయిపోయి 2 రోజులైన విషయం తెలియకపోవడంతో ఈరోజు తెల్లవారుజామున 6:30కి బాబు ఫోన్ చేసి వీడియో కాల్ మాట్లాడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపతిలో ఉన్నానని చెప్పేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న స్థానికుల ఫోన్ నుంచి కాల్ చేసి తల్లిదండ్రులకి సమాచారం అందించాడు. అక్కడి నుంచి వీడియో కాల్లో కూడా చేసి బాబుని మాట్లాడడం జరిగింది. సమీపంలో ఉన్న కర్నూలు నుంచి వాళ్ళ బంధువులకి, వాళ్ళ మేనమామ అయినటువంటి మామని తిరుపతికి పంపించి బాబుని హైదరాబాద్ తీసుకొని వస్తున్నారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. 2 రోజుల నుంచి కూడా పోలీసులు తమ బాబు మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి మొత్తం సీసీ కెమెరాలతో పాటు 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడంతోనే బాబు తిరుపతిలో ఉన్నట్టు, తిరుపతి వైపు వెళ్ళినట్టు కనుగొనడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులకి కృతజ్ఞతలు చెప్తున్నారు. బాబుని కూడా ఈ రోజు సాయంత్రం వరకు హైదరాబాద్ కి తీసుకొచ్చే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే మొత్తానికి 2 రోజుల నుంచి బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఇంత ఆందోళన మొదలైంది. అసలు బాబు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి పోయాడు అనే దానిపైన ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ రోజు రావడంతో ఏదైతే బాబు మిస్ అయిన ఘటనకు సంబంధించి స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తీరును కూడా మెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మిస్సింగ్ కేసు అని చెప్పేసి లైట్ తీసుకోకుండా పోలీసులు మొత్తం దాదాపు 500 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తే మలక్పేటలో బాబుకు సంబంధించిన ఫుటేజ్ దొరికింది. అక్కడి నుంచి టికెట్ తీసుకొని రైల్లో తిరుపతి వెళ్ళినట్టు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అక్కడి నుంచే బాలుడిని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. సురేష్, అలాగే చూసుకుంటే తిరుపతిలో బాలుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఇప్పటికే 10-15 సార్లు తిరుపతికి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అంటే ప్రతిసారి పేరెంట్స్ తోనే తిరుపతి వెళ్ళారనుకోవచ్చా? తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు బయటికి వెళ్ళలేదనే చెప్తున్నారు. మొన్న ఏదైతే బాబు ఇంట్లో నుంచి ట్యూషన్ కి వెళ్తున్నానని చెప్పి స్కూల్ కి సంబంధించిన బ్యాగ్ తోనే బుక్స్, నోట్ బుక్స్ ఏవైతే స్కూల్ కి సంబంధించిన బుక్స్ ఉంటో ఆ బుక్స్ తోనే ట్యూషన్ కి వెళ్ళారు. బాబుకి అన్న కూడా ఉన్నాడు, ఇద్దరు కలిసి ట్యూషన్ వెళ్తున్నామని చెప్పేసి వెళ్ళారు. కానీ ఇంట్లో తర్వాత నిన్న ఇంట్లో 2000 రూపాయల డబ్బులు కనిపించడం లేదంటే ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని బాబు ఎక్కడికైనా వెళ్ళుంటాడని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పడంతోనే ఆ దిశగా దర్యాప్తు చేయడంతోనే ఇప్పుడు ఈ విషయం బయటపడింది. అసలు బాబుకి ఇంట్లో ఏదైనా మందలించడంతోనే తిరుపతి వెళ్ళాడా, లేదంటే తిరుపతి దేవుడి దర్శనానికి పేరెంట్స్ చెప్పకుండా వెళ్ళాడా అనే దానిపై బాబు వచ్చిన తర్వాత పోలీసులు అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం గతంలో ఎప్పుడు కూడా ఇలా వెళ్ళలేదు ఒక్కడు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాగే ఉదయం పేరెంట్స్ కి ఎన్ని గంటలకి ఇన్ఫర్మేషన్ తెలిసింది సురేష్? ఈ రోజు ఉదయం 6:30 గంటలకి ఫోన్, అంటే తిరుపతిలో ఉన్న స్థానికుల ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి తల్లిదండ్రులకి నేను తిరుపతిలో ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాల్ చేసిన తర్వాతనే తల్లిదండ్రులు బాబు తిరుపతిలో ఉన్నాడని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించడంతో ఇక్కడ పోలీసులు తిరుపతి పోలీసులతో మాట్లాడి బాబుని క్షేమంగా పోలీస్ స్టేషన్ లోనే ఉంచండి అని చెప్పేసి చెప్పడంతోనే బాబు ప్రస్తుతం తిరుపతి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే బాబు బంధువులు తిరుపతికి వెళ్లి అక్కడి నుంచి బాబుని నేరుగా హైదరాబాద్ తీసుకొని వస్తారని చెప్పేసి కూడా పోలీసులు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.